అన్న ఈ కార్ గురించి ఒకసారి చూపెడతారా మాకు? హాయ్, నేను మీ నాగేశ్వర్ రెడ్డి. వెల్కమ్ టు యువర్ కార్స్ అండి. యువర్ కార్ అడ్రస్ మీకు తెలుసు కదా, మాదాపూర్లో 100 ఫీట్ రోడ్, ఎగ్జాక్ట్ రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఉంటుంది. ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ అండి. మీరు మెట్రోలోకి వస్తే కన్నా అయ్యప్ప సొసైటీకి వెళ్ళే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది యువర్ కార్ బ్లూ కలర్ బోర్డులో. సో ఇక్కడ పోతే మనకు ఇయర్ ఎండింగ్ కాబట్టి వెహికల్ పార్క్ అండ్ సేల్కి వచ్చి చాలా వెహికల్స్ వచ్చాయి. మనకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ వస్తాయండి. ఇయర్ ఎండింగ్ కాబట్టి మనం సెల్లర్తో మాట్లాడుకొని ప్రైస్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ నెగోషియేషన్ చేసుకొని బెస్ట్ ప్రైస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో పోతే ఇప్పుడు మనకు అన్ని వెహికల్స్ అన్నీ కూడా సర్టిఫైడ్ వెహికల్సే ఇక్కడ మనం సేల్ చేయడం జరుగుతుందన్నమాట. సర్టిఫైడ్ మీన్స్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజన్, డాక్యుమెంట్స్, పిల్లర్స్, యాప్రాన్, లెగ్స్ అన్ని టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. పోతే ఇప్పుడైతే మనకు అరౌండ్ యార్డ్లో అయితే కన్నా 400+ కార్స్ అయితే లైవ్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సో ఇప్పుడు ఏ కార్స్ మనకు బెస్ట్ ప్రైస్లో ఏ మోడల్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా షిఫ్ట్ వెహికల్ గురించి చాలామంది కస్టమర్లు అడుగుతూ ఉంటారు. డిస్ట్రిక్ట్ నుంచి కూడా అరౌండ్ 3 lakhs బడ్జెట్లో, అండర్ 3 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకు కూడా మన దగ్గర అరౌండ్ 10 వెహికల్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది. ఇదే కాదు, ఈవెన్ షిఫ్ట్లో 10 వెహికల్స్ ఉంటాయి, అరౌండ్ I10లో 10 వెహికల్స్ ఉంటాయి, I20లో 20 వెహికల్స్ ఉంటాయి. సో మనం ఒక వెహికల్ గురించి వచ్చిన తర్వాత పర్టికులర్గా ఆ వెహికల్ గురించి ఒకటే కాకుండా మన దగ్గర 10 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఏదో ఒక వెహికల్ చూస్ చేసుకోవచ్చు మనకు. ఇకపోతే షిఫ్ట్ వెహికల్ ఉంది ప్రజెంట్ ఇక్కడ మన తక్కువ బడ్జెట్లో. అరౌండ్ మనకు చూడండి, మోడల్ వచ్చేసి 2010 మోడల్ VXI పెట్రోల్ వెహికల్ అండి. ఇది VXI అంటే ఇందులో మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, AC ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీ సర్వీస్కి వెళ్తే 3,000 to 4,000 సర్వీస్ కూడా అవుతుంది. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ మనకు ఈవెన్ పెట్రోల్ అయినప్పటికీ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. టైర్స్ ఒకసారి కండిషన్ చూసుకుంటే మీకు అరౌండ్ 90% ఆఫ్ ది లైఫ్ టైర్ అయితే లైఫ్ ఉంది. MRF టైర్ అండి. చూసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. సెల్లర్ తోటి మాట్లాడుకుంటే డైరెక్ట్ నెగోషియబుల్ ఉంటుంది. మనం ఏదైనా సరే వెహికల్ నచ్చిన తర్వాత కండిషన్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత డైరెక్ట్ సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు. మనం ఎంత ప్రైస్ ఇది చూసుకుంటే కన్నా మనకు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. 2,70,000 లేదంటే 2,80,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 3,10,000, 3,20,000 అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 270 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఒకసారి లోపల ఏమైనా చూద్దామన్నా. ఇంటీరియర్ చూడండి ఒకసారి. ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఇందులో పవర్ స్టీరింగ్ ఉంటుంది, AC ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటాయి. సో ఇవైతే కామన్గా ఉంటాయండి. ఇక్కడ సీట్స్ కూడా చూసుకుంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది కూడా లేదు. చాలా నీట్గా మెయింటైన్ చేశాడు, వెల్ మెయింటైన్ అండి. ఒకసారి ఆల్టో చూద్దామా. ఆల్టో చాలామంది కస్టమర్లు చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకు మైలేజ్ గురించి కూడా బాగా ఇస్తుంది. మైలేజ్ తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది రీడింగ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 38,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది మోడల్ వచ్చేసి 2013 మోడల్. వేరియంట్ వచ్చేసి LXI వేరియంట్ అండి. ఆల్టో 800 ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే నెగోషియబుల్ ప్రైస్ ఉంది. 275 అయితే కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. సెల్లర్తో మాట్లాడుకుంటే 2,20,000 లేదంటే 2,30,000 బడ్జెట్లో కూడా మనము ప్రైస్ సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. చూసుకుంటే ఇందులో మనకు పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC ఇవైతే ఉన్నాయి. టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ మనకు 70 to 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది. మన ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. అరౌండ్ 2 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. చిన్న ఫ్యామిలీకి 220, 230 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడచ్చు. అని మీ వెహికల్ ఎలా సర్టిఫికేట్ చేసుకుంటారు అన్న మీరు? వెహికల్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకు పార్క్ అండ్ సేల్ అండి. ఇది అంతా పార్క్ అండ్ సేల్ వెహికల్స్. మన దగ్గరికి వెహికల్ బయర్స్ వచ్చేసి తీసుకొస్తారు. మన వెహికల్ తరోగా చెక్ చేస్తాం అనమాట. చెక్ చేయడం అంటే కన్నా మన 220 పాయింట్స్ వెహికల్స్, పిల్లర్స్ కానీ, ఆప్రాన్స్ కానీ, లెగ్స్ కానీ, చాసిస్ కానీ, ఇంజన్ మొత్తం అంతా టోటల్ వెహికల్కి 220 పాయింట్స్ చెక్ చేసిన తర్వాత ఫ్లడ్ వెహికల్ లేకుండా, యాక్సిడెంట్ లేకుండా ఉన్న వెహికల్ మాత్రమే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనకు ఇప్పుడు ఏదైనా సరే మనకు వెహికల్ రిజెక్ట్ అయింది అనుకోండి, ఏదైనా ఫ్లడ్ వెహికల్ ఉంటుంది, యాక్సిడెంట్ అయిన వెహికల్ ఉంటుంది, లేదంటే AC కంప్రెసర్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇవి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం అయితే జరగదు. వెహికల్ టోటల్ మన దగ్గర టెక్నీషియన్స్ ఉంటారనమాట. వెహికల్కి చెక్ చేసే వాళ్ళు చెక్ చేసి సర్టిఫైడ్ అంటే ఓకే ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. చెక్ చేసి ఇస్తాం. సో ఎవరైనా బయర్స్ కొంతమంది డౌట్స్ ఉంటాయి, అపోహలు ఉంటాయి, ఏమన్నా మీరు అందరు ప్రతి ఒక్కరు కూడా సర్టిఫైడ్ వెహికల్స్ అని చెప్తుంటారు, బట్ యాక్సిడెంట్ వెహికల్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళకు అయితే మెకానిక్స్ కూడా ఎవరైతే పర్చేజ్ చేయాలి అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళైతే మెకానిక్ కూడా తీసుకొచ్చి మనం వెహికల్ చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మనం వెహికల్ మెకానిక్ తీసుకొని వస్తే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చెక్ చేసుకొని మెకానిక్ ఓకే ఉంటేనే మనం సెల్లర్తో మాట్లాడచ్చు. ఓకే అన్న.